ముఖ్య నాయకులుగా విజయసాయి రెడ్డి గారిని ప్రతిరోజు అందరూ చూస్తూ ఉంటారు. చాలా సాఫ్ట్గా ఒక చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు. బట్ రాజకీయాలకి కౌంటర్ ఇవ్వాలి అంటే మళ్ళీ చాలా స్ట్రాంగ్గా కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి విజయసాయి రెడ్డి గారి నేచర్ ఏంటి, ఇంట్లో ఎలా ఉంటారు, ఫ్యామిలీతో తను ఎట్లా గడుపుతారు? ఫ్యామిలీతో చాలా బయట ఎట్లా ఉంటారు, ఫ్యామిలీతో కూడా అదే విధంగా ఉంటారు. చాలా జోవియల్గా ఉంటారు. ఇంట్లో పాపతో కానీ జోవియల్గా జోక్స్ వేస్తా చాలా బాగుంటారు. ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరించడం ఫస్ట్ ఇంపార్టెంట్. పనోళ్ళ కాడి నుంచి, ఇంట్లో పనిచేసే వాళ్ళ కాడి నుంచి ఒక రెస్పెక్ట్ ఇస్తాడు. పనోళ్ళని కూడా ఎప్పుడు రేయి కానీ అట్లా అనే వ్యక్తి కాదు. అది ఎప్పుడైనా అది చిన్నప్పటి నుంచి పాపకు కూడా అదే రకంగా పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది. ఆయన చూసి చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే, రైట్. జగన్ గారు మహిళలకి పెద్దపీట వేశాను, నా ప్రభుత్వంలో మహిళలే ముఖ్యులు అని చెప్పి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కదా. ఒక మహిళగా మీరు ఫీల్డ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రచారంలో మీకు వస్తున్న మద్దతు, ఎస్పెషల్లీ మహిళలు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? మహిళలకు జగన్ గారు చేసిన మంచి పనులు వల్లే మహిళలందరూ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి మహిళ ఫస్ట్ ముందు జగన్ గారి పేరే మనం పోయిన వెంటనే ఫస్ట్ వాళ్ళు జగన్ గారి పేరు చెప్తేనే వాళ్ళ మొహంలో చిరునవ్వు తెలిసిపోతుంది. అది జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ అవన్నీ మహిళలకు ఇచ్చిన గౌరవం కానీ వాటి వల్ల ఇది ఖచ్చితంగా సాధ్యం అనిపిస్తుంది. విజయసాయి రెడ్డి గారి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన ఇక్కడ ఉండరు, అయితే వైజాగ్లో ఉంటారు, లేదంటే హైదరాబాద్, ఢిల్లీ ఇట్లా ఉండిపోతారు, నాన్ లోకలు అని చెప్పి వేమిరెడ్డి గారు అంటూ ఉన్నారు కదా. సో నిజంగానే ఉండరంటారా విజయసాయి రెడ్డి గారు? లేదండి, ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. ఇప్పుడు ఈ ఊరికి వచ్చారు కాబట్టి ఇక్కడే ఉంటాము. ఇంకా ఈ ప్రజాసేవ చేయడం మాకు ఆయన అదృష్టంగా భావిస్తున్నారు. చాలా ఆయనకు వేరే బిజినెస్లు లేవు, వేరే వ్యాపారాలు లేవు. ఇదే ప్రజల సేవ చేయడమే. ఒక పాప మాకు, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మా ఇంటి ఫ్యామిలీ బాధ్యతలు కూడా ఏం లేవు. ఆయన వేరే ఇంకా ప్రజాసేవ చేయడమే. చాలా రోజుల నుంచి ప్రజలు, మీకు తెలుసు ఢిల్లీలో అంతా ఎట్లా ప్రజల కోసం ఎట్లా చేస్తున్నారు, అవి అందరికీ టీవీలలో అందరూ తెలుసా. అది ఇప్పుడు ఈరోజు నెల్లూరుకనే కాదు, ఎక్కడికి పోయినా ప్రజల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు సొంత జిల్లాకు రావడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే, రైట్. నెల్లూరులో మీరు పెళ్లి చేసుకున్న రోజుల్ని ఒక్కసారి గుర్తు చేసుకొని ఇప్పుడు ప్రచారంలో వెళ్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆ రోజులు ఎలా ఉన్నాయి, ఈ రోజులు ఎలా ఉన్నాయి అని? ఏమి లేదు, మార్పులు అంటే ఏమి లేదు. విజయసాయి రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలమ్మా? ఇక్కడ వేమిరెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ. అఫ్ కోర్స్ వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్స్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యర్థులు అయ్యారు. ఇరు పార్టీలకి సంబంధించి టఫ్ ఫైట్ కనిపిస్తూ ఉందని అందరూ అంటూ ఉన్నారు కదా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారిని ఎందుకు గెలిపించాలంటారు? విజయసాయి రెడ్డి గారు చాలా కష్టపడతారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నేను చెప్పడం కాదు, ఒక వైఫ్గా ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎంత కష్టపడతారనేది. ఆయన కష్టమే ఆయనకు గెలుపు ఇస్తుంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా మేము తప్పకుండా గెలుస్తామనేది ధీమా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ పాపను కూడా ఇంకా చాలా విషయాలు అడిగి తెలుసుకుంటాము. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలి, ఛేదించాలి అండ్ ఖచ్చితంగా సక్సెస్ అందుకోవాలి ఎన్నికల్లో అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంట్లో ఎలా ఉంటారు, ఫ్యామిలీతో తను ఎట్లా గడుపుతారు? ఫ్యామిలీతో చాలా బయట ఎట్లా ఉంటారు, ఫ్యామిలీతో కూడా అదే విధంగా ఉంటారు. విజయసాయి రెడ్డి గారిని ఎందుకు గెలిపించాలంటారు? విజయసాయి రెడ్డి గారు చాలా కష్టపడతారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక మహిళ ఉంటుంది అంటారు. కానీ ప్రతి విజయం వెనక ఎంతో సపోర్ట్ చేసే సిస్టమ్ కూడా ఉంటుంది. పేరులోనే విజయసాయి రెడ్డిగా మనందరికీ ఇష్టమైన నాయకులుగా ఎంతోమంది ప్రజల మన్ననలు పొందుతున్న విజయసాయి రెడ్డి పేరులోనే విజయం ఉన్న
అతని సక్సెస్ సీక్రెట్కి ఇద్దరు మహిళలు ఉన్నారు, ఒకరు భార్య, మరొకరు కూతురు. సో నెల్లూరులో విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మరుక్షణం నుంచి వాళ్ళిద్దరు కూడా ప్రచారంలో దూసుకెళ్తూ ఉన్నారు. ఆయనకి మద్దతుగా అనేక డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ చేస్తూ ఉన్నారు. మొదటిసారి వాళ్ళని మీకు పరిచయం చేస్తున్నాను క్యూబ్ టీవీ నెట్వర్క్ ద్వారా. విజయసాయిరెడ్డి గారు మనందరికీ కూడా సౌమ్యులుగా, అనేక మంది రాజకీయ ప్రత్యర్థులకు చాలా కౌంటర్స్ ఇచ్చే వ్యక్తిగా ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇంట్లో తను ఎలా ఉంటారు, తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుగులు, తన లైఫ్ ఏ విధంగా కొనసాగింది, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి టైం ఇచ్చినందుకు. వెరీ హ్యాపీ మీ ఇద్దరిని ఇలా కలవటం. Very happy to meet you also, Shravani. థ్యాంక్ యూ నేహా గారు. ఎలా ఉన్నారు మొత్తానికి? అందరం చాలా బ్రహ్మాండంగా ఉన్నాం. రోజు మీ ముందరికి వస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉండడం. ఓకే, రైట్. అమ్మ, ముందు మీతో మాట్లాడాలి. చాలా హ్యాపీగా ఉంది. సొంత ఊరికి రావడం, సొంత జిల్లా అంటే ఎవరికైనా ఉంటుంది. అది అనుకోకుండా వచ్చింది. జగన్ గారి ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ సొంత జిల్లాకు రావడం ఎవరికైనా హ్యాపీ ఉంటుంది సొంత జిల్లాకి. అలాగే ఆయనకు, విజయసాయిరెడ్డి గారికి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సునందమ్మ గారు, మిమ్మల్ని విజయసాయిరెడ్డి గారు తన ట్విట్టర్లో మీ ప్రచారానికి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేసినప్పుడే చూసాం. అంటే అంతవరకు కూడా మీరు తెరచాటు మహిళగానే ఒక సపోర్టివ్ సిస్టమ్ లానే ఉన్నారు కదా. ఈ ప్రచారం ఏ విధంగా అనిపిస్తోంది మీకు? గ్రౌండ్లోకి వెళ్తూ ఉన్నప్పుడు మీకు వస్తున్న ఆదరణ ఏంటి? ఇంటింటి గడప గడప గుద్దుకి పోయినప్పుడు మాకు చాలా అద్భుతంగా, చాలా స్పందన అయితే చాలా బాగుంది. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి ఇంటికి పోతే అందరూ వాళ్ళ ప్రేమాభిమానాలు చూస్తుంటే ఇలా గడప గడప తొక్కడం నాకు బాగా నచ్చి పాపను కూడా రమ్మని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకోవడం, కొంచెం అదే ఇంట్లో కూర్చుంటే అవన్నీ తెలియవు కదా, బయటికి వస్తేనే అన్నీ తెలుస్తాయి. అవన్నీ నాకు చాలా నచ్చింది. కొంతమంది అయితే పాపం మహిళలు ఎంతో ప్రేమతో మనల్ని లోపలికి ఆహ్వానించి వాళ్ళు చూపే ప్రేమాభిమానాలు మనం తట్టుకోలేకపోతున్నాం అనిపిస్తుంది. ఒక మహిళ అయితే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఆ మహిళ అయితే నాకు ఇప్పటికి కూడా గుర్తుండిపోయింది. ఎందుకు ఏడ్చింది? అది ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ నాకు ఎందుకో భలే అనిపించింది. అమ్మాయి మీ మనసుకి తాకి ఉంటుంది ఆ దృశ్యం. ఓకే, ఎందుకు ఏడ్చింది అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఏడ్చిందంటే, అంటే జగన్ గారి మీద ఇష్టమా, విజయసాయిరెడ్డి గారు అంటే ప్రేమనా, మీకేమనిపించింది? ఒక మహిళ ఇట్లా కష్టపడుతుంది అని అనిపించింది. ఓకే, రైట్. నేహారెడ్డి గారు, క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన మినిట్ మీ ఫీలింగ్ ఏంటి? ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడైనా? అంటే ఇంతకాలం ఫాదర్ బ్యాక్ అండ్ పాలిటిక్స్ ఎక్కువగా కూడా రాజ్యసభ, ఢిల్లీ అఫైర్స్ అవ్వచ్చు, ఇక్కడ ఇంటర్నల్ స్టేట్ పార్టీ ఇష్యూస్ ఎక్కువగా ఆయన చూసేవారు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం ఎంపీగా బరిలోకి దిగటం, మీరు ఇన్వాల్వ్ అవ్వటం ఏ విధంగా ఉంది? ఎప్పుడూ అనుకోలేదండి ఇలాగా అందరి మధ్యలోకి వెళ్ళి అందరి గురించి తెలుసుకొని వాళ్ళ బాగోగులు కానీ వాళ్ళకున్న సమస్యలు కానీ ఇలాగా ఇంత క్లోజప్లో తెలుసుకునే ఛాన్స్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నాన్నగారు పరోక్ష రాజకీయాలు చేసేటప్పుడు వారి పని వారు చేసుకునే